జీవన్ రెడ్డి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో చెప్పిండట, నేను చాలా సఫర్ అయినా, బాధపడ్డా, ఇబ్బంది పడ్డా, మీ దగ్గరకు వస్తే మీరు పట్టించుకోలేదు, హైకమాండ్ దగ్గరికి పోతే హైకమాండ్ పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు, మంత్రులతో చెప్పుకుంటే మంత్రులు పట్టించుకోలేదు, ఈరోజు నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నా అని తెలిసి నా దగ్గరకు వచ్చి మీరు బతలాడుతున్నారు. ఆ రోజు నేను సఫర్ అవుతున్నటువంటి టైంలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బతలాడితే మీరు నన్ను పట్టించుకున్నారా? అంటే నా దాకా వస్తే తప్ప మీకు బాధ తెలుస్తలేదా, మీ దాకా వస్తే తప్ప మీకు ఇబ్బంది తెలుస్తలేదా అని చెప్పి జీవన్ రెడ్డి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడే కార్యక్రమం చేసినట్ట. నేను ఒక్కసారి డిసిషన్ తీసుకున్నా అంటే 100 సార్లు డిసిషన్ తీసుకున్నట్టే, నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి రెడీ లేను, నేను పడ్డటువంటి బాధ చాలు, నేను పడ్డటువంటి ఇబ్బంది చాలు, ఇక నేను ఉండడానికి సిద్ధంగా లేను అని చెప్పి జీవన్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో ముఖం మీదనే చెప్పిండట. నేను ఉండలేను మీ కాంగ్రెస్ పార్టీలో, మీకో దండం, మీ కాంగ్రెస్ పార్టీకో దండం, రేవంత్ రెడ్డి నా పైన రకరకాల కుట్రలు చేసిండు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నాడో ఆయన వల్ల నేను సఫర్ అవుతున్నా, మా కార్యకర్తలు సఫర్ అయ్యారు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా తీసుకుంటారు, అది కూడా ఇక్కడ నేను బలంగా ఉన్నా అని తెలిసి కూడా రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రోత్సహిస్తాడు, రేవంత్ రెడ్డి ఏ విధంగా కండువా కప్పుతాడు, మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, నాకు నచ్చట్లేదు, ఈ పార్టీలో నేను ఉండడానికి ఇష్టపడట్లేదు, నాకు వద్దు అని చెప్పి డైరెక్ట్ జీవన్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖం మీదనే చెప్పేసిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ.